ఉన్నటువంటి విజయపాల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కుటుంబ సభ్యులు, ప్రియులారా, మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రాబెల్ జోసెఫ్ గారు గురించి మనం చాలా విషయాలు విన్నాం. రాబెల్ జోసెఫ్ గారు నాకు, నా భార్య కూడా ప్రొఫెసర్. మేమిద్దరం కూడా ఆయన దగ్గర చర్చ్ హిస్టరీ నేర్చుకున్నాం. నాకు ఇంకా గుర్తుంది. వారు ఎర్లీ చర్చ్ హిస్టరీ అనేది నేర్పించారు, తర్వాత ఇండియన్ చర్చ్ హిస్టరీ నేర్పించారు. వాని గురించి చెప్పాలంటే హీఈస్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఇప్పటిదాకా వాని గురించి అనేక విషయాలు చెప్పినప్పుడు కూడా ఇంకా వాని గురించి చెప్పాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. నేను 1977 సంవత్సరం నుండి 87 సంవత్సరం దాకా ఏసీటీసీలో ఉన్నాను. 77 సంవత్సరంలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చిన సమయాన బ్యాప్టిస్ట్ సంఘం వారు రాబెల్ జోసెఫ్ గారిని తుఫానుకు సంబంధించిన యాక్టివిటీస్ అని చూడడానికి వారిని నియమించారు బ్యాప్టిస్ట్ సంఘం వారు. అప్పుడు మాకు వారు చర్చెస్లో సబ్జెక్ట్ చేస్తున్నారు. దరిదాపు 3 మాసాల పాటు వారు ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు కూడా 3 మాసాలు టీచ్ చేయడానికి అవకాశం రాకపోయినా మిగిలినటువంటి కాలంలో వచ్చేసి మొత్తం సబ్జెక్ట్ని ఊరికే చెప్పేశారు. ఎందుకంటే వారికి సబ్జెక్ట్ అనేది ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. తర్వాత వారిని గురించి చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను విరమిస్తాను. ఇంకా చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనుక వాని గురించి చెప్పాలంటే నాకు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గుర్తుకొస్తున్నాడు. ఎవరంటే శామ్యూయల్. శామ్యూయల్ గురించి 4 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే శామ్యూయల్ దేవుని ప్రవక్త. శామ్యూయల్ రాజులను అభిషేకించిన వ్యక్తి. శామ్యూయల్ యాజకుడు. శామ్యూయల్ ఎంతో గొప్ప ప్రార్థన పరుడు. రాబెల్ జోసెఫ్ గారిని గుర్తు తెచ్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో అనేక మంది నాయకులలో వారు ఎంతో శ్రేష్టమైన వ్యక్తిగా ఉండడంతో పాటుగా శామ్యూయల్ లాంటి ప్రార్థనా జీవితాన్ని, శామ్యూయల్ వంటి నాయకుల్ని అభిషేకించేటువంటి, అంటే నాయకులు తీర్చిదిద్దేటువంటి లక్షణాలని, తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా బోధించే సామర్థ్యాన్ని, ఇంకా అనేక రీతిలుగా దేవుడు వారిని దీవించాడని నేను చెప్పడానికి ఏమాత్రం సందేహించట్లేదు. వారి యొక్క ప్రార్థన ఫలంగా వారి యొక్క బిడ్డలు ఎంతగానో వృద్ధి పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భాన మేము ఏసీటీసీలో చదువుతున్నప్పుడు వాలీబాల్ గురించి చెప్పారు వెట్రపాల్ గారు. అందరూ వాలీబాల్ ఆడడం వేరే, రాబెల్ జోసెఫ్ గారు ఆడడం వేరే. ఆయన దగ్గరకు బాల్ ఇస్తుంది, ఇక్కడ పెట్టి ఇట్టంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతుంది. అంత సమర్థతతో వాలీబాల్ ప్లే చేసే వ్యక్తి నేను చూడలేదు. వారు ఇక్కడ మనకి రాయబడి ఉన్నాయి. వారు చాలా పుస్తకాలు రాశారు. తర్వాత వారు ఎన్నో పాటలు రాశారు. ఇప్పుడు మేడం గారు ఒక పాట పాడారు, అది కూడా వారు రాసిన పాటే. ఏసీటీసీలో ప్రతి సంవత్సరం కూడా పాస్టర్ ట్రైనింగ్ వేసిన వాళ్ళు ప్రాక్టికల్ వర్క్ వెళ్తారు అక్టోబర్ మాసం ఆ ప్రాంతాన్న. మేము ప్రాక్టికల్ వర్క్కి వెళ్ళే ప్రతిసారి కూడా వారు పాట 1-2 పాటలు రాసి అవి మాకు నేర్పించి వాటిని ఆంధ్రప్రదేశ్లో 10-12 టీములుగా వెళ్తాం పాస్టర్ ట్రైనింగ్ అయ్యేవాళ్ళు. ఆ టీములన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అంతట్లో ఈ పాటలు రాయడానికి, పాటలు పాడడానికి వారు ఎంత ట్రైనింగ్ ఇచ్చి పంపేసేవాళ్ళు. కాబట్టి మా గురువు గారు, తర్వాత గొప్ప నాయకులు, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సంఘంలో గొప్ప నాయకులు, గొప్ప విద్యావేత్త, భాషా కోవిదుడు, తర్వాత గేయాల ద్వారా, పాటల ద్వారా, తర్వాత పుస్తకాల ద్వారా, తర్వాత వేదాంతపరమైనటువంటి గ్రంథాల ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఎంతగానో కాంట్రిబ్యూట్ చేసిన వారిని గుర్తు తెచ్చుకోవడం ఎంతో సంతోషకరమైన విషయంగా భావిస్తూ వారిని, వారి కుటుంబాన్ని, బంధువులను, మిత్రులను దేవుడు ఇంకా దీవించాలని విజయపాల్ గారు 2-3 సార్లు నాకు ఫోన్ చేసి రమ్మని కోరడం జరిగింది. ఒకసారి మా ఇంటికి వస్తామన్న సమయాన్ని కూడా నేను హైదరాబాద్లో ఉన్నాను. అయినప్పుడు కూడా విజయపాల్ గారు ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించి యొక్క ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చినందుకు
తర్వాత రావెల్ దాస్ గారిని గుర్తు తెచ్చుకోవడమే గర్వకారణం. అటువంటి గొప్ప వ్యక్తి మా గురువుగారు ఉండడం సంతోషకరమైన విషయంగా భావిస్తూ వారిని బట్టి, వారి యొక్క సేవను బట్టి, వారి యొక్క సాక్షి జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ దిస్ ఫ్యామిలీ అండ్ బ్లెస్ ఎవరీ వన్ ఆఫ్ యూ హూ ఆర్ ప్రెసెంట్ హియర్. థ్యాంక్ యూ వినోద్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. ఈ వయసులో కూడా వారు నాన్నగారి మీద అభిమానంతో, ప్రేమతో వచ్చి ట్రిబ్యూట్ చెప్పిన